హై గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్మెన్. దిస్ ఇస్ ఆర్కే. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఊబిలో కూరుకుపోయిన వైసీపీ ఏపీలో ఎన్నికలకు ఎజెండా సెట్ అయిపోయింది. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్గా విపక్షాలు ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి. ఈ అంశంపై మొదట్లో పెద్దగా స్పందించిన వైసీపీ నేతలు ఇప్పుడు తప్పనిసరిగా స్పందిస్తున్నారు. ఈ చట్టంలో ఉన్న లోపాలపై సమాజంలో ఉన్న ప్రముఖులంతా స్పందిస్తున్నారు. ఈ చట్టం వస్తే మన ఇల్లు పొలాలకు గ్యారెంటీ లేదని, ఏ వైసీపీ నాయకుడైనా డిస్ప్యూట్ పెట్టి తనదే ఆస్తిని రాయించుకోగలడని క్లారిటీ వచ్చింది. ఈ విషయంలో వైసీపీకి, సీఎం జగన్ కు మొదట్లో ఎలా స్పందించాలో అర్థం కాలేదు. కానీ అసలుకే మోసం వచ్చే పరిస్థితి ఉండడంతో స్పందించక తప్పడం లేదు. ఆ చట్టంపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని, మీ బిడ్డ భూములు ఇస్తాడు కానీ లాక్కోడ్ అంటూ జగన్ చెప్పడం ప్రారంభించాడు. ఇప్పుడు ఇది వైసీపీ నేతల్లోనూ మరింత చర్చనీయాంశం అవుతోంది. ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయని, దీనిపై ఏదో ఒకటి చెప్పి ప్రజలకు భరోసా ఇవ్వాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని కేంద్రం చేసిందని వాదించారు. కానీ అది కేంద్ర చట్టం కాదని, ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని కవర్ మీద ఉంటేనే తెలిసిపోతుంది. ఈ చట్టాన్ని కేంద్రం 2 సార్లు తిరస్కరించింది. దేశంలో ఎక్కడా అమలు కావడం లేదు. ఇలా అన్ని విషయాలు ప్రజల్లోకి వెళ్ళిపోతున్నాయి. వచ్చే వారం రోజుల్లో గత 5 ఏళ్లలో జరిగిన భూదందాలపై సమగ్రంగా ప్రచారం జరగనుంది. ఇప్పుడు ఈ చట్టంపై స్పందించడం ద్వారా వైసీపీ మరింతగా ఊబిలో కూరుకుపోయింది. చివరికి ఈసీని మేనేజ్ చేసి సిఐడి విచారణ చేయించుకోవడం ఏమాత్రం మేలు చేయకపోగా ప్రజల్లో మరింత అనుమానాలను పెంచుతోందని ప్రజలు అనుకుంటున్నారు. జై